కాశీ విశ్వనాథ భక్తివృక్ష. నక్షత్రేశ్వర్, వారాణసి. ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలు, వాటి స్థానం మరియు శక్తిని ఎక్కడ నుండి పొందాయో మీకు తెలుసా? దాని రహస్యం అవిముక్త కాశీ క్షేత్రంలో దాగి ఉంది. స్కందపురాణం ప్రకారం ప్రజాపతి అయిన దక్షుని 60 మంది కుమార్తెలు అనగా రోహిణి మొదలైనవారు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కాశీ పవిత్ర భూమిని ఎంచుకున్నారు. వారు వరుణా నది ఒడ్డున సంగమేశ్వర శివుని దగ్గర నక్షత్రేశ్వర శివలింగాన్ని స్థాపించి 1000 దివ్య సంవత్సరాలు పురుషాయిత్ అనే కఠినమైన తపస్సు చేశారు. వారి భక్తికి సంతోషించిన మహాదేవుడు వారికి రాశిచక్రంలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాడు. భగవంతుడు ఆ అమ్మాయిలకు వరమిస్తూ నక్షత్ర రాశులకు పేరు పెట్టి ఇలా అన్నాడు: నశాంతం హి తపోద్యుగ్రమేతదన్యాభిరిదృశం పురాబలాభీష్టస్మద్వోనమనక్షత్రమత్రవై. గతంలో మరే స్త్రీ కూడా ఇంత తీవ్రమైన తపస్సు చేయలేదు, అందుకే మిమ్మల్ని నక్షత్రం అని పిలుస్తారు అని దీని అర్థం. జ్యోతిశ్చక్రే సమస్థేస్మిన్న గ్రగణ్యా భవిష్యత్ మేషాదీనాంచ రాశినాం యోనయోయిముత్తమాహ. మీరు మొత్తం జ్యోతిష్య చక్రంలో అగ్రగామిగా ఉంటారు మరియు మేషం వంటి రాశిచక్రాల మూలానికి ప్రధాన ఆధారం అవుతారు. మీ జాతకంలో నక్షత్ర దోషం, గ్రహబాధ లేదా రాశిదోషం ఉంటే కాశీఖండం ప్రకారం నక్షత్రేశ్వర మహాదేవ దర్శనం అఖండ ఫలవంతమైనది. కాశీలో ఈ లింగాన్ని దర్శించే భక్తులు ఎప్పుడూ ఎటువంటి నక్షత్ర, గ్రహ లేదా రాశి సంబంధమైన ఇబ్బందులకు గురికారు. నక్షత్రగ్రహ రాశీనాంభతస్తేషాం కదాచన నభవిష్యంతి యే కాశ్యాం నక్షత్రేశ్వర వీక్షకాః. ఈ లింగాన్ని పూజించే వ్యక్తి చంద్రలోకం పైన ఉన్న నక్షత్రలోకంలో స్థానం పొందుతాడు. ఔషధాలకు అధిపతి అయిన చంద్రుడు భర్తగా ఉన్న నక్షత్రాల అనుగ్రహం వల్ల భక్తుడు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుతాడు. విష్ణువు యొక్క ఆదికేశవ రూపంతో పాటు ఇక్కడ నక్షత్రేశ్వర శివుడిని పూజించటం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. మీ రాశి మరియు నక్షత్రం యొక్క అశుభ ప్రభావాలను నివారించటానికి ఈ లింగ దర్శనం అత్యుత్తమం. ఓం శ్రీ నక్షత్రేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తివృక్ష.